ఈ రోజు మనం చూడబోయేది వెజ్ ఫుడ్ లవర్స్ కి నాన్ వెజ్ స్టైల్లో ఎంతో టేస్ట్ గా ఉండే వెజ్ దమ్ బిర్యానీ రెసిపీ. నాన్ వెజ్ ఫుడ్ లవర్స్ కి కూడా వెజిటేరియన్ తినాలి అనుకున్న రోజుల్లో ఈ రెసిపీ ప్లాన్ చేసుకోండి, సూపర్ గా ఉంటుంది. నాన్ వెజ్ లేని లోటు తప్పకుండా తీరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో 1 కప్ తరిగిన క్యారెట్ ముక్కలు, 8 నుంచి 10 బేబీ పొటాటోస్ లేదు మామూలు పొటాటోనైనా ముక్కలుగా కట్ చేసి తీసుకోవచ్చండి. 1 కప్ గ్రీన్ పీస్, 1 కప్పు వేడి నీళ్ళల్లో శుభ్రం చేసిన క్యాలీఫ్లవర్ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, స్ప్లిట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు, 1 కప్పు తరిగిన బీన్స్, కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకులు, గట్టి పెరుగు 1 కప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 కప్ ఫ్రైడ్ ఆనియన్స్. వీటిని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, తగినంత కారం సుమారు 2 టేబుల్ స్పూన్లు ఉంటుందండి. వీటిని బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇంతలో మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ముందుగా మనం ఒక పాత్రలో నీళ్లు తీసుకొని వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు వేడవుతున్నప్పుడు దీనిలో మనం 1 ఇంచు దాచిన చెక్క, 3 యాలుక్కాయలు, 5 లవంగాయలు, 2 టీ స్పూన్ షాజీరా, 1 గరిటెడు నూనె, అలాగే అన్నానికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు కాసేపు ఈ నీటిని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత దీనిలో మనం ముందుగా 1 గంట సేపు నానబెట్టి పెట్టుకున్న 1 కేజీ బాస్మతి రైస్ దీంట్లో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటూ రైస్ 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. దీన్ని మనం ఒకసారి బాగా కలుపుకొని రైస్ని చెక్ చేసి చూసుకుంటే 80% వరకు కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో 3 బిర్యానీ ఆకులు, 2 యాలుక్కాయలు, 2 స్టార్ అనైస్, 1 ఇంచు దాచిన చెక్క, 4-5 లవంగాయలు అన్నీ వేసుకొని ఆరోమా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ని వేసుకోవాలి. వీటిని మనం ఒకసారి బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి అప్పుడప్పుడు మూత తీసి దీనిని తిప్పుకుంటూ ఒక 10 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గి నూనె పైకి తేలిన తర్వాత దీనిలో సగభాగాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. రైస్ వేసేటప్పుడు ముందు వెజ్జీస్ని ఈవెన్గా చేసుకుందాం. దీనిపై మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ రైస్ని మనం 80% మాత్రమే కుక్ చేసుకున్నాము. మిగిలిన 20% ఇప్పుడు దమ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ అన్నాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అలాగే దీంట్లో ముందుగా గోరువెచ్చని 1 కప్ పాలల్లో కాస్త కుంకుమ పువ్వు వేసి నానబెట్టాను. దాంట్లో 1/2 కప్ మనం ఇప్పుడు ఈ విధంగా పోసుకోవాలి. దీని మీద కొంచెంగా పుదీనా ఆకులు, కొత్తిమీర, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ముందుగా మనం తీసి పెట్టుకున్న వెజ్జీస్ భాగాన్ని దీని మీద మరొక లేయర్ లాగా పరుచుకోవాలి. దీని మీద ఇంతకు ముందులాగా రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న పాత్రను పెట్టుకుంటే డైరెక్ట్గానే మనం దమ్ చేసుకోవచ్చండి. ఒకవేళ అడుగు పల్చగా ఉండే పాత్రను మనం పెట్టుకుంటే ఒక పాత తవ్వ మీద పెట్టి దమ్ చేసుకోవాలి. అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. అలాగే మిగిలిన కుంకుమ పువ్వు కలిపిన పాలను వేసుకోవాలి. మళ్ళీ కొన్ని పుదీనా ఆకులు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వాడడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా దీంట్లో వాడుకుంటే టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. దీనిపై కొంచెం కొత్తిమీర ఆకులు, అలాగే మర్చిపోకుండా దీనిపైన 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. దీనివల్ల ఎక్కడ లేని రుచి బిర్యానీకి వస్తుందండి. దీని మీద ఫ్రైడ్ క్యాష్యూస్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు స్టవ్ను సిమ్లో పెట్టి దమ్ అవనివ్వాలి. ఈ విధంగా బిర్యానీ రెడీ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.